So today we'll discuss about economy in essay section. Essay సెక్షన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే నా వే ఆఫ్ అవుట్లుక్ టువర్డ్స్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఐ గో అండ్ సీ ద సిలబస్ ఆఫ్ దట్ ఎగ్జామ్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీలాగనే నేను టీఎస్పిఎస్సి మెయిన్స్ ఇన్ అక్టోబర్ రాసిండుంటే how I do this is I just open the syllabus and I'll see what they are going to ask me. So first and foremost when we are looking in the syllabus అప్పుడు మనకి ఏమర్థమవుతుంది, it is given that issues of economic growth and justice అని ఉంది. సో ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. సో ఇక్కడ మనకి ఎకనామిక్ గ్రోత్కి వచ్చే ఇష్యూస్ అండ్ దానివల్ల జస్టిస్ ఎట్లా సఫర్ అవుతుంది. ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో అంతకుముందు ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. దెర్ కెన్ బి నో సోషల్ జస్టిస్ దెర్ కెన్ బి నో సోషల్ జస్టిస్ వితౌట్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అంటారు. సో దిస్ కోట్ కెన్ బి యూస్డ్ డైరెక్ట్లీ. దెర్ కెన్ బి నో సోషల్ జస్టిస్ వితౌట్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ వితౌట్ సోషల్ జస్టిస్ ఈజ్ మీనింగ్లెస్. రాసుకోండి. దేర్ కెన్ బి నో సోషల్ జస్టిస్ వితౌట్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ. Also, economic prosperity without social justice is meaningless. So, basically, justice concept, economic justice kani, social justice kani, they are both interlinked. So, through economic prosperity or through economic growth, we can address the issues of justice in the society. So, మనకి ఇక్కడ ఇచ్చిన సిలబస్ ప్రకారంగా వీ హ్యావ్ టు ఫోకస్ అపాన్ ద ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సో యాజ్ టు గెట్ ద జస్టిస్ ఇన్ ద సొసైటీ. సో దీనికోసం బేసిక్గా మనకి ఎస్ఏ అనేది ఎప్పుడు మనము ఎలాబొరేట్గా రాస్తామన్నమాట. నాట్ లైక్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి 2 pages 1 pages క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో జనరల్గా రాయము. సో కాస్త ఎలాబొరేట్గా రాసేటప్పుడు ఎట్లా ఉండాలంటే మన ప్రిపరేషన్ ఎట్లా మనం అలైన్ చేసుకోవాలి ఇష్యూస్ ఆఫ్ ఎస్పెషల్లీ ఈ టాపిక్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఎట్లా చేయాలో ఐ షో యూ ఏ పాత్వే. దాన్ని మీరు పట్టుకొని అట్లా మీరు ఉండేలాగా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మీ ఎస్సేలో ఉండేలాగా మీరు చూసుకోగలిగితే ఇట్ విల్ బి ఎ గుడ్ ఎస్సే. ఎస్సే ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎంగేజింగ్గా ఉండాలి. ఎస్సే షుడ్ ఎనేబుల్ అస్ టు రీడ్ త్రూ ఫర్ 5 to 6 pages అట్ ఎ స్ట్రెచ్. అంటే ఒక మూవీని మనం కూర్చొని ఎట్లయితే చూస్తామో అట్ ఎ స్ట్రెచ్ 2 hours, అట్లానే ఎస్సే స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు అదొక తీగలాగా ఎలా లాగుతూ ఉండాలన్నమాట లాస్ట్ వరకు. సో ఫర్ దాట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు క్యాప్చర్ ద అటెన్షన్ ఆఫ్ ద రీడర్, ఎస్పెషల్లీ ద ఎగ్జామినర్. సో బేస్ మినిమమ్స్ మనం ఇక్కడ అంటే దీనికోసం మనం ఏదో రాజమౌళి అయిపోవాలి ఆర్ సమ్ మంచి ఫిలిం మేకర్ అవ్వాలి అన్నది కాదు పాయింట్. మేజర్ ఆస్పెక్ట్ హియర్ ఈస్ టు అట్లీస్ట్ ఎన్ష్యూర్ సమ్ బేసిక్ థింగ్స్ ఎన్ష్యూర్ చేసి దాంతోపాటు కొన్ని స్ప్రింకిల్ చేసామనుకోండి, కొన్ని టెక్నిక్స్ నేను చెప్తాను ఆ టెక్నిక్స్ ఏంటి ఏంటి అని. సో ఆ టెక్నిక్స్ కాస్త అక్కడక్కడ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే ఇట్ విల్ షో అస్ దాట్ కి వీఆర్ వెల్ లెర్న్డ్ పర్సన్. సో అవర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ బీయింగ్ డ్రివెన్ బై గుడ్ బుక్స్ కానీ గుడ్ కోట్స్ కానీ. సో ఇట్లాంటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎట్లా స్టార్ట్ చేద్దామంటే విల్ స్టార్ట్ లైక్ సేయింగ్ అండ్ ఎస్పెషలీ మన ఎకానమీ అనగానే అగ్రికల్చర్ ఆస్పెక్ట్ వస్తుంది. సో అగ్రికల్చర్లో మేజర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా చూస్తే కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ మనకు తెలిసి ఉండాలి. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మన ఛాలెంజెస్ ఇన్ అగ్రికల్చర్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా కానీ ఎట్లా చూసుకోవాలంటే అగ్రికల్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హార్వెస్ట్ ఆర్ ప్రీ ఇన్పుట్ రిలేటెడ్ ఫస్ట్ అంటే సో చేయకముందు అండ్ విత్తనాలు సో చేసిన తర్వాత అండ్ మనకు పంట చేతికి వచ్చిన తర్వాత. సో ఇట్లా మనము కాస్త ఎలా అంటే వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు థింక్ ఇన్ ఏ ఒక లైన్లో థింక్ చేయాలన్నమాట. అంటే అడ్హాక్ కాకుండా ఒక లైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హార్వెస్ట్ ఇట్లా చూసుకోగానే మనకి పాయింట్స్ కూడా తొందరగా వస్తాయి. మోర్ వీ కెన్ పుట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హార్వెస్ట్ తీసుకుందాం. ప్రీ హార్వెస్ట్ అంటే మన దగ్గర ప్రాబ్లం ఏమున్నాయి, ప్రీ సోయింగ్ మామూలుగా మనకి స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి. మన రైతులకి ఫైనాన్స్ ఉండదు. వాళ్ళు వెళ్ళి
ఇన్ఫార్మల్ లెండింగ్స్ తీసుకుంటారు. ఆర్ మన సీడ్ రిప్లేస్మెంట్ రేట్స్ మనకి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మనం యూస్ చేసిన సీడ్సే మళ్ళీ మళ్ళీ యూస్ చేసి పువర్ ఆర్&డి ఉండడం వల్ల సీడ్స్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతాం. ఆర్ అన్‌సైంటిఫిక్ యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఆర్ మన మేజర్‌గా మన ఇరిగేషన్ ఈస్ డిపెండెంట్ అపాన్ రెయిన్ ఫెడ్ ఇరిగేషన్. అండ్ టెక్నాలజీ కూడా చాలా వరకు ల్యాకింగ్‌గా ఉంటది మన దగ్గర. ఆర్ హై ఇన్‌పుట్ కాస్ట్స్ ఉంటాయి. పువర్ ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతది బేసికలీ మన వాళ్ళు ప్రాపర్‌గా లోన్స్ తీసుకోలేరు ఇట్లాంటివి. సో, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అంటే ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్, ఇన్‌పుట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి. సో, అట్లానే అంటే ఇట్లా కొన్ని ఇష్యూస్ మనం ఇట్లా నోట్ చేసి పెట్టుకుంటే దీంట్లో అట్‌లీస్ట్ ఒక 4, 5 రాయగలిగితే మనకి బెటర్‌గా ఉంటదనమాట. అట్లానే డ్యూరింగ్ క్రాప్స్ ఏముంటాయి, పెస్ట్స్ ఎక్కువొస్తాయి, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆర్ అన్‌సైంటిఫిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లైక్ వితౌట్ మనం అంటే ప్రాపర్ సాయిల్ టెస్ట్ చేయకుండా, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఎక్సెసివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ చేసి, సో ఈ అన్‌సైంటిఫిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ వల్ల మనకి బెటర్ ఈల్డ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఆర్ జనరల్‌గా కూడా డ్యూరింగ్ క్రాప్ కూడా పువర్ ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ఫార్మర్స్ కూడా పెద్ద మేజర్ ప్రాబ్లమ్ మనకి. సో ఇవి డ్యూరింగ్ అట్లా. అండ్ పోస్ట్ హార్వెస్ట్ ఏంటి? పువర్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. మన దగ్గర కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ దట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు. ఆర్ గ్లట్ ఇన్ ద మార్కెట్. గ్లట్ ఇన్ ద మార్కెట్ అంటే ఒకేసారి టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ సడెన్‌గా ఫ్లడ్ అయిపోతాయి. సో దానివల్ల ప్రైసెస్ క్రాష్ అయిపోతాయి. సో ఈ గ్లట్ కాబ్ వెబ్ ఫినామినా అంటారనమాట. COBWEB ఫినామినా. అండ్ ఎంఎస్పి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. మనకి వాల్యూ అడిషన్ తక్కువ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ మనం తక్కువ చేస్తాము. ఆర్ మిడిల్ మెన్ కమిషన్ బేస్డ్ సిస్టమ్, ఏపీఎంసీ సిస్టమ్స్ ఇట్లా ఉంటాయి. సో సో ఇట్లా బేసికల్గా మనము ఏ ఇష్యూ అయినా మనము ప్రీ, డ్యూరింగ్, పోస్ట్ ఇట్లా 3 రకాలుగా చేస్తే మనకి 3 డిఫరెంట్ పారాగ్రాఫ్స్ వచ్చినాయి. సో ఆ 3 డిఫరెంట్ పారాగ్రాఫ్స్‌లో ఒక్కొక్కటి అలా అలా టచ్ చేసుకుంటూ వచ్చినా కానీ పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ తయారవుతాయి మనకి. సో దిస్ బికమ్స్ ఎ వెరీ గుడ్ ఎస్సే పాయింట్స్ అవుతాయి అన్నమాట మనకి. అట్లా. ఒక్క నిమిషం. ఈజ్ ఇట్ ఆల్ రైట్? నౌ ఐ థింక్ యాహ్! సో బేసిక్‌గా మనకి ఇష్యూస్ అనంగానే నేను చెప్పినట్లు ఇదొక వన్ వే. అట్లానే మనము ఇంకొద్దిగా ముందుకెళ్తే నేను వాట్ ఐల్ షో ఆల్సో ఈస్ ఇప్పుడు బేసిక్‌గా మనకి ఎలాంటి యాస్పెక్ట్స్ మన చేతుల్లో ఉండాలి మంచి ఎస్సే రాయాలి అంటే. సో బేసికల్‌గా మనకు కంటెంట్ ఉండాలి. బట్ కంటెంట్ ఈస్ నాట్ జస్ట్ ద కీ. కంటెంట్‌తో పాటు మనకి ద వే ఇన్ విచ్ వి ఆర్ డ్రైవింగ్ ద ఆర్గ్యుమెంట్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్ అస్ సపోజ్ మన దగ్గర సరిగా ఎకనామిక్ గ్రోత్ సరిగా లేదు. మన దగ్గర జాబులు సరిగా లేవు అని మనం జనరల్‌గా బయట మాట్లాడుకునేటప్పుడు చెప్తా ఉంటాం. హౌఎవర్ అలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ మనము ఎస్సేస్‌లో ఇవ్వకూడదనమాట. ఎస్సేలో మొత్తం పేపర్ అంటే మనము ఎలాబొరేట్‌గా రాయగలుగుతాం కాబట్టి ఆల్వేస్ వీ హ్యావ్ టు డ్రైవ్ అవర్ ఆర్గ్యుమెంట్ త్రూ సమ్ స్టాటిస్టిక్, సమ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఇలా చెప్పింది దట్ ఇంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది మన దగ్గర. సో ఇలాంటివి మన చేతుల్లో పెట్టుకోవాలనమాట. సో అండ్ ఇది ఎంత పెట్టుకోవాలి అంటే ఐ వుడ్ రికమెండ్ ఎంత స్టాటిస్టిక్స్ ఎన్ని రిపోర్ట్స్ పెట్టుకోవాలంటే దీనికి ఎండ్ ఉండదు. సో వాట్ ఐల్ సే ఇస్ అట్‌లీస్ట్ హ్యాండ్‌ఫుల్ ఒక 5 స్టాటిస్టిక్స్ ఆర్ ఒక 2, 3 రిపోర్ట్‌లు ఆర్ ఒక పర్టిక్యులర్ పర్సనాలిటీ 'రఘురామ్ రాజన్' గారు ఏం చెప్పారు, 'దూర్ సుబ్బారావు' గారు ఏం చెప్పారు ఆర్ అనంత్ సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు. సో ఇలా అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఆర్ పూర్ ఎకనామిక్స్‌లో అభిజిత్ బెనర్జీ గారు ఏం చెప్పారు. సో ఇట్లా ఒకళ్ళిద్దరు చెప్పినవి మనము రాసి పెట్టుకుంటే మనం వీ కుడ్ యుటిలైజ్ ఇట్ ఫర్ అవర్ అడ్వాంటేజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోట్స్ పెట్టుకోవచ్చు మన దగ్గర. అంటే మనకి ఎస్పెషలీ ఎకనామిక్ గ్రోత్, ఎకనామీ గురించి రాస్తున్నాం కాబట్టి నేనైతే ఒకవేళ ఎగ్జామ్‌లో ఉంటే ఎట్లా చేస్తానంటే ఎకనామిక్ గ్రోత్ ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ దాంతో పాటు మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఈస్ ద పాత్ వే టు ద ఫ్యూచర్ వి వాంట్ ఫర్ ఆల్. బాన్ కీ మూన్ ఈయన అంతకుముందు యూఎన్ సెక్రటరీ జనరల్ ఉండే బాన్ కీ మూన్. BANKIMOON. He is a South Korean. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ ద పాత్ వే టు ద ఫ్యూచర్ వీ వాంట్ ఫర్ ఆల్ అని చెప్తారనమాట. సో యాజ్
Ban Ki-moon reiterated that sustainable development is the pathway for our future. So ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం ఒక బేస్లా చేసుకుంటే దిస్ ఆఫర్స్ ఎ ఫ్రేమ్వర్క్ టు జనరేట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ జస్టిస్ అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ వల్ల మనకి 3 థింగ్స్ ఒకటేసారి వస్తాయి. ఒకటి ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, ఇంకొకటి సోషల్ జస్టిస్ వస్తుంది, మూడోది ఎన్వైరన్మెంటల్ స్టీవర్డ్షిప్ ఆర్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ 3 కలిసి మనకి రావాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మనము మన ఎస్సే కనుక ఎండ్ చేయగలిగితే బాగుంటుంది. సో ఇట్లా ఎవరైనా ఇట్లా ఒక మేజర్ పర్సనాలిటీ చెప్పినట్లు మనము ఇఫ్ వీ కుడ్ మేక్ అవర్ లైఫ్స్ అలైన్డ్ టు దాట్ దెన్ బాగుంటుంది అని చెప్పుకోగలగాలి. రైట్, వెరీ గుడ్. సో దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా యూపీఎస్సీలో ఒక సివిల్ సర్వీసెస్లో ఒక మంచి టాపిక్ వచ్చింది. ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్ అంటారు. అంటే ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ ఉంది, ఒక ఎకనామిక్ ఇష్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. సిఎంఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది వేర్ అవర్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ బియాండ్ 9% or 10%. సో బట్ దిస్ ఈజ్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు రిపేర్ అవర్ రూఫ్. ఎందుకంటే వీ హ్యావ్ హ్యూజ్ డెమోగ్రఫిక్ డివిడెంట్, వీ హ్యావ్ హ్యూజ్ యూత్ ఫోర్స్. 65% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ బిలో 35 years. సో ఇలాంటి స్టాటిస్టిక్స్ మీరు కోట్ చేస్తూ ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్ అని చెప్పినట్లు జాన్ ఎఫ్ కెనడీ చెప్తారనమాట. ఇది ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ సన్ ఈజ్ షైనింగ్. సో ఇలాంటి 1-2 కోట్స్ మనం దగ్గర పెట్టుకొని ఇఫ్ యూ కుడ్ డ్రైవ్ ద ఆర్గ్యుమెంట్స్ దెన్ బాగుంటుంది అనమాట. సో దీంతో పాటు కొన్ని స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉండాలి. ఐ వుడ్ ఎంకరేజ్ యూ టు నోట్, మీరందరూ వెళ్ళి యూ మేక్ సమ్ హోంవర్క్. నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను, దీస్ విల్ బి యూటిలైజ్డ్ వెన్ యూ డ్రైవ్ ద ఆర్గ్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉంది? ట్యాక్స్ టు జీడిపి రేషియో. సో మన ట్యాక్స్ టు జీడిపి రేషియో జనరల్గా తక్కువ ఉంటుంది అనమాట. మనం ట్యాక్సెస్ చాలా, మన జీడిపితో పోలిస్తే మన ట్యాక్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మన ట్యాక్స్ టు జీడిపి రేషియో ఈజ్ వన్ ఎకనామిక్ ఇష్యూ. మన ట్యాక్స్ టు జీడిపి రేషియో పెంచితే ప్రాబబ్లీ మనం బెటర్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ని ఇవ్వగలుగుతాము అని ఒక పాయింట్ని డ్రైవ్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు హ్యావ్ వాట్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ టు జీడిపి రేషియో వీ హ్యావ్ ఇట్లా. అండ్ మన జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ప్రజెంట్లీ మన గ్రోత్ రేట్ ఎంత, ఆర్ హౌ వీఆర్ ఫేరింగ్. ప్రాబబ్లీ మనం ఒక 10% గ్రోత్ రేట్ కావాలి, ఇప్పుడు ప్రజెంట్లీ ఫర్ ఎగ్జాంపుల్ 7% ఉంది, 6% ఉంది. దీని నుంచి 10%కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయగలగాలి, ఇట్లా మాట్లాడచ్చు. సో యూ నీడ్ టు బీ ఏబుల్ టు యూటిలైజ్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. జీడిపి ఎంత, ఆర్ ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత, ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత, ఆర్ మన దగ్గర ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఏంటి, ఎంతమంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సే చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 5 crore పీపుల్ ఆర్ లెస్ దెన్ 6 crore పీపుల్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్ ఇండియా అంటే చూసుకోండి. దాంట్లో ఇంకా స్మాల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు. పెద్ద ప్లేయర్స్ ఇంకా చాలా చాలా తక్కువ ఉంటారు. సో యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు, మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెంచగలగాలి మనము ఇట్లా. దీన్ని ఏమంటారంటే లో ట్యాక్స్ బేస్ అంటారనమాట. వీ హ్యావ్ లో ట్యాక్స్ బేస్. సో ఇదొకటి. అండ్ మన అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంత పర్సంటేజ్ ఉంది? జనరల్లీ ఇట్ ఈస్ వర్క్ ఫోర్స్ ఈజ్ అన్ఆర్గనైజ్డ్. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అన్నది పెద్ద ఇష్యూ అనమాట. ఎందుకంటే దిస్ విల్ నాట్ కమ్ అండర్ ఫార్మల్ ఎకానమీ. ఈ ఫార్మల్ ఎకానమీలో రాకపోవడం వల్ల ఏమవుతుంది, మనం సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కానీ ఇలాంటివన్నీ మనకు వర్కర్స్కి ఇవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, లీవ్స్ ఆర్ ఆల్ ద ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ బెనిఫిట్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉండవు. వాళ్ళకి హాలిడేస్ ఉండవు. సో మన అన్ఆర్గనైజ్ సెక్టర్ తగ్గిస్తే ప్రాబబ్లీ మన ఎకనామిక్ ప్రాస్పరిటీ పెరుగుతుంది. సో మన హ్యూజ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ని ఫార్మలైజ్ చేయగలగాలి మనము.
ఇలాంటివి చెప్పగలగాలి. సో కొన్ని ఇప్పుడు ఇవన్నీ ఇష్యూస్‌తో పాటు దీన్ని మనము వెన్ వీఆర్ ఆల్సో డ్రైవింగ్ ద ఆన్సర్ సొల్యూషన్ ఆల్సో. సో మనకి టాక్స్ టు జీడీపీ రేషియో ఉండాలి. మన జీడీపీ ప్రెజెంట్‌లీ ఎంతుందో అని తెలవాలి. మన ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌లో టాక్స్ బేస్ ఎంతుంది అని తెలియాలి మనకి. దాని తర్వాత మన అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇష్యూ చెప్పగలగాలి మనం. దాంతో పాటు మేజర్ ఇష్యూ ఇంకోటి ఎస్పెషల్లీ వీ హ్యావ్ ద ఫ్రీబీ కల్చర్. ఈ ఫ్రీబీ కల్చర్ అంటే వినే ఉండుంటారు మీరు. ద వే ఇన్ విచ్ వీఆర్ గివింగ్ మనీ ఫ్రీలీ టు పీపుల్. సో ఈ ఫ్రీబీ కల్చర్ వల్ల మనకు వచ్చే ఇష్యూస్ ఏమున్నాయి? సో ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నా ఇంటర్వ్యూలో అడిగారు, ఈ డీబీటీస్ ఫ్రీబీస్ వల్ల వచ్చే ఇష్యూ అంటే మనము చెప్పుకోగలగాలి దట్ దీస్ ఫ్రీబీ కల్చర్ ఈజ్ ఆల్సో అన్ ఇష్యూ. బట్ although the intentions of these freebies or this kind of schemes are good, we should be able to have a sunset clause. అంటే బ్లేటెంట్గా ఒకసారి స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఎండ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఉంది ఆర్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇవి ఎప్పుడు ఎండ్ చేయాలనేది ఒక సన్సెట్ క్లాస్ లేదు. ఒకటి సన్సెట్ క్లాస్ ఉండాలి. రెండోది వీటికి వీ నీడ్ టు హ్యావ్ ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ మెథడాలజీ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన లాస్ట్ 5 years నుంచి మనం రైతు బంధు ఇస్తున్నాం, ఎంత ఇంపాక్ట్ ఇది క్రియేట్ చేసింది అన్నది దాన్ని మనము వీ షుడ్ బీ ఏబుల్ టు డాక్యుమెంట్ ఇట్. అదర్వైజ్ నెక్స్ట్ మనం తీసుకునే స్కీమ్స్కి ఒక బేస్ ఉండదు, అసలు మనం చేయాలా చేయకూడదా అన్నది. జస్ట్ పొలిటికల్ కంపల్షన్స్తో కాకుండా వీ షుడ్ బీ ఏబుల్ టు కంటైన్ దీస్ ఫ్రీబీ కల్చర్. అండ్ ఆల్సో ఈ ఫ్రీబీస్ అనేవి మనము అప్పులు తీసుకొచ్చి చేయకూడదు. We should be able to generate our own taxes of revenue. ఆ రెవెన్యూ నుంచి మనము we should be able to fund these schemes rather than debt financing. వీటిని డెట్ ఫైనాన్సింగ్ చేయకుండా we should be able to give these with respect to మన రెవెన్యూస్ క్రియేట్ చేసి దాని నుంచి సపోర్ట్ చేయగలిగేలాగా. సో దీస్ 3 points ఎప్పుడైనా ఫ్రీబీ కల్చర్ is one of the most criticized one, although it has its own benefits. But నేను చెప్పినట్లు ఈ 3 points కొద్ది మంచి పాయింట్స్ అనమాట. We need to have a sunset clause, we need to have an impact assessment study methodology, and we need to fund these from the own taxes of revenue rather than bringing debt. సో ఇలాంటివి. సో నేను ఇప్పుడు ఏమేమి చెప్పాను మీకు? ఫ్రీబీ కల్చర్ ఒకటి చెప్పాను, we need to have అవర్ ట్యాక్స్ బేస్ ఎంత ఉందని అడిగాను. సో ఇలాంటివి. దాంతోపాటు మనకి మేజర్ కొన్ని ఇష్యూస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అగ్రికల్చర్, ఓవర్ డిపెండెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నది ఒకటి మేజర్ ఇష్యూ. అండ్ మన పబ్లిక్ డెట్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమాంగ్ ఎమర్జింగ్ ఎకానమీస్లో. ఇండియాస్ పబ్లిక్ డెట్ ఈజ్ అమాంగ్ హైయెస్ట్. అండ్ మనకి రిపీటెడ్గా మనము ఎఫ్ఆర్బిఎం నార్మ్స్ ఉంటాయన్నమాట మనకి. ఈ ఎఫ్ఆర్బిఎం నార్మ్స్ని ఎప్పుడు మనము ఇంకా అందుకోవట్లేము అనమాట. ఎన్కేసింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఎన్కేసింగ్ కమిటీ మనకి అరౌండ్ 4%, అరౌండ్ 4.5%, అరౌండ్ 3.8% ఫిజికల్ డెఫిసిట్లో ఆపేయాలి అని చెప్పేసి మనకి టార్గెట్స్ ఉన్నాయి పలానా ఈ ఇయర్ వరకే అని. బట్ హవెవర్ మనం ఇయర్ ఆన్ ఇయర్ దాన్ని మనం అచీవ్ చేయలేకపోతున్నాం. దట్ ఈస్ వన్ బిగ్ ఇష్యూ. సో ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటుందంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ ఫైనాన్సింగ్ అవర్ గవర్నమెంట్ మెషినరీ ఆర్ ఇదంతా త్రూ డెట్స్. ఫిజికల్ డెఫిసిట్ ఈస్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ త్రూ డెట్ అన్నట్లు. సో మనం ఈ డెట్స్ని తగ్గించుకోగలగాలి. సో ఈ డెట్స్ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ తగ్గిస్తూ ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్గా ప్లగ్ఇన్ చేయగలగాలన్నమాట. ఎస్పెషలీ మన ఇండియాలో ఇదొక మేజర్ ఇష్యూ ఆల్సో, దట్ వీ హ్యావ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బాటిల్ నెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ our logistical cost, please note this, our logistical cost is nearly 13% of GDP, one of the highest amongst most of the countries. 13% అంటే మనం లాజిస్టికల్ కాస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దానికి అయ్యే ఖర్చులో 13% ఖర్చు దాని ట్రాన్స్పోర్ట్కి అవుతుందంట. సో అది ఎందుకంటే ఓవర్ రిలయన్స్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్వేస్ ఆర్ అవర్ నాట్ వెరీ వెల్ అంటే టైమ్లీ కనెక్టివిటీ ఆఫ్ త్రూ రైల్వేస్. సో ఇలాంటివి
కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం బాగా చేయాలంటే ఏం చేయాలి? సాగర్మాల అనే కొత్త ప్రాజెక్ట్ మనం ఒకటి భారత్మాల, సాగర్మాల అని చెప్పేసి మనం ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నాం. ఆర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ డెవలప్ చేస్తున్నాం. ఆర్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ అవర్ ఎయిర్‌పోర్ట్స్, నంబర్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్‌ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాము. సో వీటి వల్ల ఏమవుతది? లాజిస్టికల్ కాస్ట్ తగ్గుతది మనకి. సో ఇది వన్ మోర్ మేజర్ ఇష్యూ ఎకానమీలో. సో లాజిస్టికల్ కాస్ట్ అరౌండ్ మనం 8%, 10%కి తీసుకురాగలిగితే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే ఏమవుతది? ద కాంపిటీటివ్‌నెస్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్, ఇన్ ఫారెన్ మార్కెట్ కూడా ఇంప్రూవ్ అవుతది. సో అప్పుడేమవుతది? ఒక పాజిటివ్ వర్చువస్ సైకిల్ జనరేట్ చేయొచ్చు. ఇలాంటి వర్డ్స్ మీరు చాలా ఇంపార్టెంట్‌గా గమనించాలి. పాజిటివ్ వర్చువస్ సైకిల్స్‌ని డెవలప్ చేయాలి. వేర్ ఒక్క దగ్గర స్టార్ట్ చేస్తే అది ఇట్లా మనకి మ్యాక్రో ఎకానమీలో ఒకదాని మీద, ఒకదాని మీద, ఇంకో దాని మీద ఇట్లా ఇంప్రూవ్ అవుతా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతే ఏమవుతది? మనకి బెటర్ జాబ్స్ వస్తాయి. బెటర్ జాబ్స్ వస్తే ఏంటిది? బెటర్ స్పెండింగ్ ఆహ్, మనం ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి. ఇన్కమ్స్ జనరేట్ అవుతే ఏమవుతది? సేవింగ్స్ కల్చర్ పెరుగుతది. అండ్ ఆల్సో ద ఎక్స్‌పెండిచర్ మేడ్ బై అన్ ఇండివిడ్యువల్ ఇంక్రీజెస్. సో అట్లా మనకొక పాజిటివ్ సైకిల్. వీళ్ళు ఎక్కువ ఎక్స్‌పెండిచర్ చేస్తున్నారంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇంకా ఇంకా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇంకా ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతది. సో ఇలాంటి పాజిటివ్ వర్చువస్ సైకిల్స్ మనం జనరేట్ చేయగలగాలనమాట. సో ఇది ఇది ఇట్లా మనం దిస్ ఈస్ హౌ వి డ్రైవ్. జనరల్లీ నేను ఒక ఎస్సే రాస్తా ఉంటే ఇట్లా ఒక పాజిటివ్ వర్చువస్ సైకిల్‌ని చూపిస్తానక్కడ. ఆర్ ఐ డ్రైవ్ త్రూ సమ్ వాట్ యూ సే ఒక స్టాట్‌ని పట్టుకొని డ్రైవ్ చేస్తాను. సో ఇట్లా. ఆహ్, దీంతో పాటు జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. యెస్. సో దీంతో పాటు మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఎక్కడెక్కడొస్తాయంటే ఎకానమీ విషయంలో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర. సో వీ నీడ్ టు ఆల్సో నో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అవర్ జీడీపీ. సో ప్లీజ్ నోట్ దిస్. మీరు మనం ఎప్పుడో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో 2011 అప్పుడు 25%కి తీసుకొద్దామని టార్గెట్ పెట్టుకున్నాం. బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్. సో మనది ఎగ్జాక్ట్ ఎంతుందో ఒకసారి మీరు గో అండ్ డూ ద హోంవర్క్. సో మనం మేజర్ ఇష్యూస్ రాయాలి కదా! ఎందుకంటే దట్ ఈస్ అవర్ సిలబస్ పాయింట్. సో వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు సే దట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ నాట్ ఏబుల్ టు రీచ్ 25%. సో దానికోసం ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? ఆర్ మన నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఎయిమ్డ్ టు బీ అట్ 25. అట్‌లీస్ట్ మనం ఫస్ట్ 25కి రీచ్ అవుదాం అని చెప్పేసి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఈజ్ ఏ హ్యూజ్లీ హ్యూమన్ సెంట్రిక్ ఆర్ మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతుంది అనమాట. సో ఇట్ హ్యాస్ హార్డ్ పవర్. లిటరలీ యూ కెన్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ క్రియేట్ దట్ వర్చువల్ సైకిల్స్. సో మనం ఏం చెప్పగలనంటే ఇఫ్ యూ కుడ్ ఇంప్రూవ్ ద ఫర్ ఎగ్జాంపుల్ human intense sectors like leather industry or textile industry or manufacturing industry, automobile industry. సో ఇలాంటివి మనము ఇంకా ఇంప్రూవ్ చేస్తే మన ఎంప్లాయ్మెంట్ సినారియో పెరుగుతుంది, మన అవుట్పుట్ పెరుగుతుంది. సో ఇట్లా అండ్ దీంతో పాటు మన ఎంప్లాయ్మెంట్ సినారియో కూడా పెరుగుతుంది అని చెప్పి రాసుకోగలగాల అట్లా. అండ్ చెప్పినట్లు ఎస్. దీంతో పాటు మనకి మేజర్ ఇంకొక ఇష్యూ ఏమొస్తుందంటే వీ హ్యావ్ ఎ వెరీ లో R&D స్పెండింగ్ అనమాట. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఫర్ యాజ్ ఫర్ as I remember it is around 0.8 or 0.9% of GDP. సో టాప్ 10 ఎకానమీస్ జనరల్గా ఇఫ్ యూ సీ చైనా కానీ, యుఎస్ కానీ, ఇంగ్లాండ్ ఆర్ ఫ్రాన్స్ కానీ ఇవన్నీ అట్లీస్ట్ 1.5 to 3% of their GDP they spend. But while we are spending very less, more lesser than 0.7 or 0.8%. ఒకసారి చెక్ చేసుకోండి. ఐఎమ్ నాట్ వెరీ మచ్ into these statistics because I have stopped revising them. సో ఇది మేజర్ ఇష్యూ, లో R&D స్పెండింగ్. సో ఇదొక్కటి మనము R&D స్పెండింగ్ పెంచితే ఏమవుతుంది? దెన్ న్యూ ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి. న్యూ ప్రొడక్ట్స్ బయటకు వస్తే న్యూ ఫ్యాక్టరీస్ డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ తైవాన్ అనే ఒక చిన్న కంట్రీ, యూ కెన్ మెన్షన్ దీస్ కైండ్ ఆఫ్. తైవాన్ అనే ఒక చిన్న కంట్రీ, దే ఎక్సెల్డ్ ఇన్ వన్ సింగిల్ ఇండస్ట్రీ విచ్ ఈస్ చిప్ మేకింగ్ ఇండస్ట్రీ. అండ్ బికాస్ ఆఫ్ దేర్ ఎర్లీ స్టార్టెడ్
advantages. They are able to today uh, rule the world in one sense in the live long. So they are able to. Yeah, sorry, one second. Yeah, so R&D స్పెండింగ్ పెంచాలి అని చెప్పేసి చెప్తాచ్చు, రైట్. అండ్ దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పాను కదా, హ్యూమన్ intensive sectors like textile, leather, food processing is one sector in which we can have a lot of employment for ఎందుకంటే see, food processing sector is very much related to agriculture sector. And మనకి అగ్రికల్చర్ సెక్టార్లో మేజర్ ఇష్యూ ఏంటి? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ బీయింగ్ ఎంప్లాయిడ్ ఫర్ లెస్ వర్క్. సో మనం కనుక ఒకవేళ that 60% of our workforce which are right now focused in agriculture, if we could drag them towards food processing sector, then we will be able to ఒకటి ఇటు సైడ్ నుంచి మనం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సరిగా జనరేట్ చేయొచ్చు. అండ్ రెండోది ద ఫుడ్ వేస్టేజ్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ అగ్రికల్చరల్ దట్ ప్రొడ్యూస్ వేస్టేజ్ అది తగ్గిస్తూ మనము అటు సైడ్ ఫార్మర్స్కి హెల్ప్ చేయొచ్చు, ఇటు సైడ్ కొత్తగా ఎంప్లాయ్మెంట్ కూడా ఒక పెద్ద సెక్టార్ కూడా పెంచుకోవచ్చు. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని పెంచుకోగలగాలి. సో దీస్ ఆర్ సమ్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ రైట్ ఇక్కడ. అండ్ దాంతోపాటు మనకి ఇంకొకటి మేజర్ ఫ్యాక్టర్ ఇన్ విచ్ వీ కెన్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఈస్ ఎంఎస్ఎంఈస్. మన ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్, దీస్ ఆర్ one of those industries which are generating around majority of our employment, around 37-38% of share of GDP is from MSMEs anamata. You can check this out, 37 or 35%. So such huge share of GDP is there from MSMEs. So what we have to do in case of MSMEస్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సరిగా క్రెడిట్స్ రాక, ఆర్ దే ఆర్ మోర్ 95% ఆఫ్ దెమ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్, ఆర్ వాళ్ళకి ఒకవేళ లోన్స్ ఇచ్చినా కానీ దే ఆర్ మోర్ ఫేసింగ్ దిస్ ఇన్సాల్వెన్సీ ఇష్యూస్, బ్యాంక్రప్సీ ఇష్యూస్. సో ఈ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయగలిగితే MSMEs could be that life force for the employment generation and also improving the manufacturing sector. సో MSMEస్ని టచ్ చేయొచ్చు మనము. దాంతోపాటు మనము జనరల్ ఇష్యూస్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎట్లా పెట్టుకోవాలంటే, ద ఇష్యూస్ వాట్ ఎకనామీ ఈస్ ఫేసింగ్ బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల కొద్దిగా మనం ఇంకా వీఆర్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ దట్ కోవిడ్ ఫేస్. ఆర్ వీ కెన్ ఆల్సో పుట్ అవర్ బ్లేమ్ అని చెప్పను, పుట్ ఏ రీజన్ దట్ వై a lot of times ఇంపాక్ట్ ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ అవర్ అగ్రికల్చర్ ఆర్ మోస్ట్ ఆఫ్ అవర్ sectors are dependent upon agriculture, which again is dependent upon monsoon. So unpredictability of monsoon is one reason why we have upper and niche paiki kindiki వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇదొకటి. సో ఇవి కొన్ని థింగ్స్. అండ్ దాంతోపాటు ఓవర్ రిలయన్స్ ఆన్ సర్వీస్ సెక్టర్ ఈజ్ వన్ major issue. Although service sector is generating more than 60% of gross value added, uh, uh, nearly 60% of our GVA, gross value addition, is being done by service sector. However, over reliance అంటే మనం అరౌండ్ 60% దాకా మనం వాళ్ళు జీవీఏ ఇస్తున్నారు, బట్ దే ఆర్ జస్ట్ ఎంప్లాయింగ్ 33% ఆఫ్ పాపులేషన్. సో దెర్ ఈస్ దిస్ స్క్యూడ్ ఓవర్ రిలయన్స్ ఆన్ అంటే స్క్యూడ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. సో ఎందుకంటే సర్వీస్ సెక్టర్ ఈస్ నాట్ హ్యూమన్ ఇంటెన్స్ సెక్టర్ పర్ సే యాజ్ మచ్ యాజ్ అగ్రికల్చర్ ఆర్ యాజ్ మచ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్.
సో ఇక్కడ ఈ ఈ మిస్ మ్యాచ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఐదర్ టూ హై పేయింగ్ జాబ్స్ ఆర్ టూ లో పేయింగ్ జాబ్స్ ఉంటాయి. దెర్ ఆర్ నో మీడియం కైండ్ ఆఫ్ జాబ్స్ ఇన్ సర్వీస్ సెక్టర్. సో దాన్ని మనము చేసుకోగలగాలన్నమాట. సో దీంతో పాటు అండ్ దీంతో పాటు మనము హౌ కుడ్ వి గో ఫార్వర్డ్ విత్ సర్వీస్ సెక్టార్లో మనం ఎట్లా బెటర్ చేసుకోవచ్చు అంటే, ఒకటి ఎస్పెషలీ వీ హ్యావ్ గుడ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ స్టార్టప్ కల్చర్. ఈ స్టార్టప్ కల్చర్ని మనము ఎట్లా డెవలప్ చేయాలి? సో స్టార్టప్ ఆల్రెడీ వీ హ్యావ్ నియర్లీ 100 ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 100 యూనికార్న్స్ మనం డెవలప్ చేయగలుగుతున్నాం. సో ఈ యూనికార్న్స్ కానీ ఈ స్టార్టప్స్ కానీ నౌ యాజ్ ఆఫ్ నౌ మేజర్లీ దే ఆర్ service oriented startups. So if you could diversify the startup culture towards agri startups, manufacturing sector startups, then we could generate not just employment and not just అంటే ఓవర్ రిలయన్స్ ఆన్ సర్వీసెస్ తగ్గుతుంది అని చెప్పవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఇష్యూ, అంటే యూ కెన్ సే ఇట్ ఇన్ దాట్ సెన్స్ అట్లా. అండ్ దాంతోపాటు యాజ్ ఐ టోల్డ్ దట్ లాజిస్టిక్స్ దగ్గర మనకి నియర్లీ 13% ఆఫ్ అవర్ లాజిస్టిక్స్ కాస్ట్, 13% ఆఫ్ అవర్ జీడిపి లాజిస్టిక్స్ కాస్ట్ ఉంటుంది. సో మనం దాన్ని తగ్గించాలంటే వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ రైల్వేస్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, ఎయిర్వేస్, ఇలాంటివన్నీ. అండ్ ఆల్సో ఇన్లాండ్ వాటర్ వేస్ చాలా ఇంపార్టెంట్. మనం వీ రిలై వెరీ లెస్ ఆన్ అవర్ ఇన్లాండ్ వాటర్ వేస్. సో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలగాల. యా. అండ్ దాని తర్వాత యా, సో ఇప్పుడు ఇంకొద్దిగా డిఫరెంట్ ఐడియాస్ ఇస్తాను అనమాట. సో వాట్ వీ హ్యావ్, ఇవి కొన్ని నేను బ్రాడర్ ఇష్యూస్ డిస్కస్ చేశాను. దీంతో పాటు మీరు ఇంకా యాడ్ చేసుకుంటూ ఉండండి చూస్తూ, అంటే మీరు రోజు పేపర్ చూస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ. సో ఇష్యూస్ అన్నీ ఒక పక్కన నోట్ చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు ఇప్పుడు నేను ఇది మీరు నార్మల్గా ఈ ఎకానమిక్ ఎగ్జామ్ రాస్తుంటే కూడా, ఎకనామిక్ పేపర్ రాస్తుంటే కూడా ఇవన్నీ వస్తూనే ఉంటాయి. నౌ ఫర్ నెక్స్ట్ 15 minutes 20 minutes వాట్ ఐ విల్ ట్రై టు డూ ఇస్, దీన్ని ఎస్సే కలరింగ్ ఎట్లా ఇస్తాం, ఎస్సేకి ఎట్లా చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బుక్స్, నాట్ అట్లీస్ట్ ఒక 5 books పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. పూర్ ఎకనామిక్స్ అని ఉంటుంది అనమాట, అభిజిత్ బెనర్జీ, దోస్ పీపుల్ హూ హ్యాస్ గాట్ ద ఎస్థర్ డఫ్లో అండ్ అభిజిత్ బెనర్జీ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు. సో యూ కెన్ కోట్ దెమ్, పూర్ ఎకనామిక్స్ బుక్లో ఏం రాశారు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ రఘురామ్ రాజన్ గారు రాసిన ఏదైనా బుక్ అయితే, ఫాల్ట్ లైన్స్ అని ఒక బుక్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏం చెప్తారంటే, నాట్ టేకింగ్ రిస్క్స్ వన్, అంటే ఓకే, ఐ వాంట్ టు సే దిస్ కి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ద ఎకనామీ నీడ్స్ నౌ అని చెప్పేసి 3 important పర్సనాలిటీస్, రఘురామ్ రాజన్, గీతా గోపీనాథ్ అండ్ అభిజిత్ బెనర్జీ, వీళ్ళు ముగ్గురు ఏం చెప్తారంటే, ఇండియాస్ ఎకనామీ ఈజ్ అండర్ థ్రెట్ ఆఫ్ రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్, బ్యాంక్స్ ఇన్ క్రైసిస్ అండ్ ఫెయిలింగ్ జీడిపి అండ్ ఫార్మర్స్ అన్రెస్ట్. సో మీరు ఈ చూడండి, మీరు అన్ని పాయింట్స్ ఒక్క దగ్గరే రాసి పెట్టున్నాయి. సో వాట్ వీ కెన్ డూ ఇస్, యాజ్ మెన్షన్డ్ ఇన్ వాట్ ద ఎకనామీ నీడ్స్ నౌ, దిస్ బుక్ by Abhijit Banerjee and our Raghuram Rajan and Geeta Gopinath, they have highlighted the fact that India's economy is under the threat of rising unemployment, banks in crisis, falling GDP and farmers unrest. So ilanti, and in the same book it has been provided the solutions for these key problems, and upar mention chesina problems ki solutions, labor reforms, ఫోకస్ ఆన్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్వైరన్మెంట్. సో ఇలాంటివి మనం చేయగలిగితే మన ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అ వే. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ యూనిస్ అని మీరు వినే ఉంటారు, గ్రామీణ్ బ్యాంక్ ఫ్రమ్ బంగ్లాదేశ్. దట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్.
మన దగ్గర ఈ మైక్రో క్రెడిట్, బాల వికాస కానీ డ్వాక్రా గ్రూప్స్ కానీ ఇవన్నీ. సో ఆ మొహమ్మద్ యూనిస్ అని ఆయన, హీ వాజ్ ద పయనీర్ ఫర్ దిస్ మైక్రో క్రెడిట్స్. సో ఆయన ఏం చెప్తారంటే ద వరల్డ్ ఆఫ్ త్రీ జీరోస్ అని ఒక బుక్ రాశాడనమాట. ద వరల్డ్ ఆఫ్ త్రీ జీరోస్ బై మొహమ్మద్ యూనస్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఆయన ఏం చెప్తారంటే ఈ త్రీ జీరోస్ మనం ఏ మూడు సున్నాలకి మనము టార్గెట్ చేయాలంటే ఎయిమ్ ఫర్ జీరో పావర్టీ, జీరో కార్బన్ ఎమిషన్స్ అండ్ జీరో అన్ఎంప్లాయ్మెంట్. సో మనం ఇవి మనం మెన్షన్ చేసుకోగలగాలన్నమాట. దట్ ద యాజ్ మెన్షన్డ్ బై మొహమ్మద్ యూనిస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ త్రీ జీరోస్, we should be able to aim for zero poverty, zero carbon emissions and zero unemployment. So itla manamu, if we could bring that ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఆర్ ఎక్స్పర్ట్ బుక్స్, అండ్ మీరు దానికోసం బుక్ అంతా చదవాల్సిన పని లేదు. యూ జస్ట్ నీడ్ టు నో సమ్ బుక్స్ నేమ్ అండ్ వాట్ బ్రాడ్లీ ఈజ్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ దట్ పర్టికులర్ బుక్. మీరు ఎగ్జాక్ట్లీ ఇట్లానే ఇదే అని అవసరం లేదు. ఒక ఫైవ్, ఫర్ ఎగ్జాంపుల్ ద వరల్డ్ ఆఫ్ త్రీ జీరోస్, ఇప్పుడు నేనే చెప్పాను కదా ఒక 2-3 బుక్స్, దాంట్లో ఒకటో రెండో మీరు గుర్తుపెట్టుకో. వాట్ ద ఎకనామీ నీడ్స్ నౌ అన్నది ఒక బుక్ చెప్పాను, అభిజిత్ బెనర్జీ అండ్ రఘురామ్ రాజన్ గారిది. ఆర్ నౌ ద వరల్డ్ ఆఫ్ త్రీ జీరోస్ అని చెప్పాను. సో పువర్ ఎకనామిక్స్ బై ఎస్తర్ డఫ్లో అండ్ అభిజిత్ బెనర్జీ అని చెప్పాను. సో ఇన్ దీస్ వి జస్ట్ మెన్షన్ చేసి వాట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అని చెప్పినప్పుడు యువర్ ఆర్గ్యుమెంట్స్ వెయిట్ ఇంక్రీజెస్ లైక్ ఎనీథింగ్. అండ్ చిన్న చిన్న you can utilize a little bit about some మంచి ఫ్రేజెస్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫ్రేజెస్ లైక్ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్, సింకింగ్, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సరిగా అవ్వట్లేదని, ఆర్ రైజింగ్ టైడ్ లిఫ్ట్స్ ఆల్ ద బోట్స్. రైజింగ్ టైడ్ లిఫ్ట్స్ ఆల్ ద బోట్స్ అంటే ఏమంటారంటే, అంటే వాటర్ వచ్చినప్పుడు అన్ని బోట్స్ పైకి వెళ్తాయి, అంటే డెవలప్మెంట్ వచ్చినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ పెరుగుతుంది అని. బట్ దానికి నెగటివ్ ఆస్పెక్ట్ ఏంటి? ఇట్ మైట్ నాట్ హ్యాపెన్. డెవలప్మెంట్ క్యాన్ బి నాట్ ఇన్క్లూజివ్ సమ్ టైమ్స్. సో మనకి ఇంక్లూజివ్ గ్రోత్, ఈ ఫ్రేజెస్ నేను ఏదైతే వాడుతున్నానో ఈ ఫ్రేజెస్ అనేవి ఇట్ మేక్స్ అవర్ ఎస్సే మోర్ ఎకనామీ ఓరియంటెడ్ ఎస్సేస్. మీరు it should sound like you are writing an economy essay. That's very important. So rising the phrase which is the rising tide lifts all the boats might not be suitable for current realities అని చెప్పేసి రాయొచ్చు మీరు. ఎందుకంటే ద ఇన్ఈక్వాలిటీ బై ఆక్స్ఫామ్ రిపోర్ట్, ఇది చూడండి ఒకసారి, ఇండియాలో ఇన్ఈక్వాలిటీ ఎంత ఉంది అని చెప్పేసి ఆక్స్ఫామ్ రిపోర్ట్, OXFAM ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇట్ సేస్ దట్ టాప్ 1% ఓన్స్ మోర్ దెన్ 60% ఆఫ్ వెల్త్ అన్న సంథింగ్ ఏదో ఉంటుంది, ఒకసారి చూడండి అది. సో ట్రికిల్ డౌన్ సరిగా అవ్వట్లేదు, ఇంక్లూజివ్ గ్రోత్ సరిగా అవ్వట్లేదు మన దగ్గర. సో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్ అ హోలిస్టిక్ మేనర్ మనకి గ్రోత్ ఉండాలి. సో దానికోసం మనం ఏం చేయాలి? సో ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి అని చెప్పి రాయాలి. అండ్ జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. దాంతోపాటు అండ్ దీంతో పాటు కొన్ని నార్మల్గా జనరల్గా ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఆర్ పొలిటికల్ టెన్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. దీన్నే ఫిస్కల్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం కాకుండా కాంపిటేటివ్ ఫెడరల్ ఇష్యూస్ లాగా, ఆర్ కాంపిటేటివ్ అండ్ what do you say that రావట్లేదు, బట్ ఇట్స్ ఫైట్ విత్ దిస్ టెన్షన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఇష్యూస్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఫిస్కల్ ఆర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, జిఎస్టీ కంపన్సేషన్ సెస్ కానీ, ఆర్ టైమ్లీ డిస్పర్సల్ ఆఫ్ ఎంజీ నరేగా ఫండ్స్ కానీ, ఇవన్నీ అప్పుడప్పుడు ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం తగ్గించుకోగలగాల. అండ్ దాంతోపాటు we need to also emphasize this aspect of improved private sector role.
private sector role, as much as government is doing, but it cannot do everything. So what we have to also emphasize is on the private sector role as well. సో దానికోసం మనము ప్రైవేట్ సెక్టర్కి హౌ, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే ప్రీవియస్లీ we had this టీ హబ్, we we had it we had this TS iPass అని చెప్పేసి. These are best practices which are being seen from elsewhere. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దీస్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ విండో క్లియరెన్సెస్ ఇవ్వడం కానీ, ఆర్ ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వడం కానీ, ట్యాక్స్ హాలిడేస్ అంటారు అనమాట. సో ట్యాక్స్ హాలిడేస్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానీ, ఆర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ పెట్టడం కానీ. సో దిస్ ఈజ్ ద వే ఇన్ విచ్ వీ కెన్ అట్రాక్ట్ ప్రైవేట్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ల్యాండ్స్ ఇవ్వడం కానీ, అట్ లీజ్. సో అట్లా. సో వీ షుడ్ బీ ఏబుల్ టు అట్రాక్ట్ ద ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్. దాంతోపాటు ఇంకా యా, సో కొన్ని థింగ్స్ వాట్ ఎల్స్ ఈస్ దట్, ఇది ఒక్కటి రాసుకోండి మీరు, సిఎంఐఈ, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని. ఇట్ ఆల్వేస్ గివ్స్ ద అన్ఎంప్లాయ్మెంట్ డేటా. సిఎంఐఈ ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. డేటా ప్రకారంగా నియర్లీ 7%, 8%, 6% ఇంత ఉంది మన అన్ఎంప్లాయ్మెంట్ అని మీరు రాసినప్పుడు దానికి వెయిట్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు నేను చెప్పాను కదా, ఇన్ఈక్వాలిటీ గురించి రాయమని చెప్పాను, హై లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ డెట్ గురించి రాయమని చెప్పాను. అండ్ ఓకే, నెక్స్ట్ యా, సో మన దగ్గర కొన్ని ఇంకా ఇష్యూస్ ఏమొస్తాయంటే, లేబర్ రీఫార్మ్స్ అనేది మేజర్ ఇష్యూ అనమాట. ఎందుకంటే మన లేబర్ కోడ్స్ ఆర్ స్టిల్, లేబర్ కోడ్స్ కన్సాలిడేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, కానీ ఈ లేబర్ లాస్ అనేవి చాలా కన్స్ట్రిక్టింగ్గా ఉంటాయి అని చెప్తారనమాట. సో ఇఫ్ దిస్ లేబర్ లాస్ ఆర్ ప్రాపర్లీ కన్సాలిడేటెడ్ అండ్ సింప్లిఫైడ్, దెన్ ఇట్ విల్ ప్రొవైడ్ ఫ్లెక్సిబిలిటీ టు ఎంప్లాయర్స్. ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ హూ ఆర్ లుకింగ్ టు ఓపెన్ అన్ ఇండస్ట్రీ, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇన్ హైరింగ్ అండ్ ఫైరింగ్, అండ్ it will also streamline the procedures, basically for them to improve the social security benefits of the workers. So basically labor code simplification is one very important issue. And danto paatu, as I told just a little before, manaki tax breaks, tax holidays laga manaki India level lo we have production linked incentive. సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అనమాట. సో దీంట్లో మనము ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తే, ఒకటి ఇటు పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, అటు పక్కన వీ కుడ్ బి ఏబుల్ టు జనరేట్ సమ్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్స్ ఆల్సో. సో ఇట్లా. అండ్ దీంతో పాటు వీ షుడ్ బి ఏబుల్ టు ఎన్హాన్స్ export competitiveness of our sectors. సో ఈ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ మన సెక్టార్స్ని పెంచాలి అంటే, సమ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ లాగానే వీ షుడ్ బి ఏబుల్ టు డెవలప్ export linked incentive programs, so that our products in foreign or export market will be competitive enough to be sold there. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం మనం మన క్వాలిటీ స్టాండర్డ్స్ని పెంచాలి, లాజిస్టిక్స్ కాస్ట్ పెంచాలి నేను చెప్పినట్లు, అండ్ మనము క్రెడిట్ పెంచాలి వాళ్ళకి, ఆర్ జీరో రేటెడ్ ఎక్స్పోర్ట్స్ అని ఉంటాయి అన్నమాట. సో అంటే మనము వాటి మీద ట్యాక్సెస్ ఏం లేకుండా పంపించడం ఇట్లా. అండ్ ఎకానమీలో మేజర్ ఇంకో ఇష్యూ ఏంటంటే, టూ బిగ్ టు ఫెయిల్ ఇవి ఉంటాయన్నమాట, బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఐఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ వచ్చింది, ఆర్ ఎల్ఐసి ఇష్యూ వచ్చింది. సో అప్పుడు ఈ ఎన్పిఎస్ కానీ ఇలాంటివన్నీ ఈ రీక్యాపిటలైజేషన్ కానీ ఇవన్నీ ఇష్యూస్ అక్కడ జరిగి ఉండే అనమాట. సో వాట్ వీ హ్యావ్ టు డూ in order to not repeat all this is to have
ఏ రిఫార్మేషన్ ఇన్ ద ఫైనాన్షియల్ సెక్టర్. సో దీన్ని మనం ఏం చేయాలంటే వి షుడ్ బి ఏబుల్ టు డెవలప్ అవర్ బాండ్ మార్కెట్ అండ్ మన ఇన్సూరెన్స్ మార్కెట్ కానీ, సో ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం స్ట్రెంగ్థెన్ చేసుకోగలగాల. సో వీటిని చేయాలంటే ఏం చేయాలా, మనకి బేసికలీ మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు బి స్ట్రెంగ్థెన్. సో వాటికి ఏం చేయాలి, ఒకటి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ గవర్నెన్స్ అండ్ రెగ్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి, వాటిని వాటి గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడానికి బయట నుంచి తీసుకువచ్చి పెట్టడం, బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఇట్లాంటివి. సో ఇంప్రూవింగ్ గవర్నెన్స్ అండ్ రెగ్యులేషన్. అండ్ వీ ఆల్సో హ్యాస్ టు ఇప్పుడు రెగ్యులేషన్ స్ట్రాంగ్ చేసాం, బట్ బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఉండాలి కదా ఇవ్వాలంటే. సో బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి, వీ షుడ్ బి ఏబుల్ టు ఎంకరేజ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ ఇన్నోవేషన్. ఫిన్టెక్ సెక్టార్ని కానీ ఆర్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ని మనం పెంచినప్పుడు ఏమవుతుంది, జనాలు ఎక్కువ డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ డిపాజిట్ చేస్తే ఎక్కువ మనీ అట్ ద డిస్బర్సల్ ఆఫ్ banks to give it to the loans. So we have to encourage the financial inclusion, and we have to improve the pension funds and insurance markets. So itla manaki money ఎక్కువ మనకి flow ఉన్నప్పుడు we could divert it to the productive aspects. So itla we should be able to reform the financial sector. And ఇంతకుముందు చెప్పినట్లు మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ట్యాక్స్ బ్రేక్స్ ఇట్లా చెప్పినట్లు మనము మన బిజినెస్ ఎన్వైరన్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూసింగ్ రెడ్ టేపిజం కానీ, కరప్షన్ కానీ, పాలసీ అన్సర్టనిటీ కానీ. ఓకే, ఇవన్నీ థింగ్స్, రెడ్ టేపిజము, కరప్షన్ అండ్ పాలసీ అన్సర్టనిటీ, వీటిని మనం తగ్గించి, అండ్ ల్యాండ్ అక్విజిషన్ లాస్ ఉంటాయి, లేబర్ లాస్ ఉంటాయి, వీటిని కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేయగలగాల. సో వీటన్నిటిని చేయగలిగినప్పుడు ఏమవుతుంది, మనకి మన బిజినెస్ ఎన్వైరన్మెంట్ డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇష్యూస్. అండ్ దాంతోపాటు వీ షుడ్ బీ ఏబుల్ టు ఫోస్టర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. ఇన్నోవేషన్ని ఫోస్టర్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ఐపీఆర్స్, intellectual property rights, and we have to incentivize those people who are patenting and licensing. సో ఇలాంటివి. సో ఇవన్నీ బేసికలీ నేను కొన్ని ఇష్యూస్ చెప్తున్నా, దాంతోపాటు కొన్ని సొల్యూషన్స్ చెప్తున్నా. సో ఇట్లా when you are driving your points according to this, then it will be good. But ఒక్కటి what you have to understand here is that essayలో ఎప్పుడు you shouldn't write point wise format. It should be నేను ఎప్పుడు అంతకుముందు చెప్పేవాను అనమాట, ఒక ఐడియా ఉండాలి, ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి, ఒక సబ్స్టాన్సియేషన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ పారాగ్రాఫ్ ఆర్ యువర్ ఎస్సే షుడ్ బి లైక్ దిస్. ఒక ఐడియా ఈజ్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్, our agriculture sector is not doing good. So basically in that paragraph you are trying to write an idea about agriculture, and daniki arguments emem unnai. For example, you argue that our agriculture has a lot of disguised unemployment. It is dependent upon rain fed agriculture, unscientific practices unnai. Ivanni nee arguments. But ee arguments ni nu substantiate cheyadaniki em cheyala, 60% of our workforce is in agriculture, 86% of our farmers are small and marginal farmers, or our expenditure on agriculture is way lesser than the number of people who are employed there. So agriculture expenditure enta as a percent of GDP. So itlantivi manamu if you could substantiate IAS. So prati పారాగ్రాఫ్లో ఒక ఐడియా ఉండాలి, ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి, ఒక సబ్స్టాన్సియేషన్ ఉండాలి. సో దట్ మేక్స్ అ పారాగ్రాఫ్. దెన్ యూ కెన్ గో ఫార్వర్డ్ టు డిస్కస్ అబౌట్ అనదర్ ఐడియా. సో వన్ ఐడియా, వన్ పారాగ్రాఫ్, ఇట్లా మీరు పెట్టుకోగలిగితే బెటర్గా యూటిలైజేషన్ వస్తుంది అన్నమాట. సో ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ సమ్ సెన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డూ ఇట్ ఆన్. I think I will take it in another session. Thank you so much. Thank you.